టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్గా 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్తో చాలా ఫేమస్ అయిన నటుడు పృథ్వీరాజ్. ఆయన పూర్తి పేరు బదిరెడ్డి పృథ్వీరాజ్. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన పలు సినిమాలలో కమెడియన్గా నటించి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. అయితే గత ఎన్నికలలో ఆయన వైసీపీ పార్టీ తరపున ప్రచారం చేసి పార్టీ విజయంలో ఎంతో కృషి చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు గత ప్రభుత్వం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పదవి అప్పగించింది. కానీ ఆయనపై లైంగిక ఆరోపణలు రావడంతో చైర్మన్ పదవి నుంచి తప్పించారు. ఇక ఈయన చైర్మన్ పదవి పోవడంతో పరోక్షంగా అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు జనసేన పార్టీలోకి చేశారు. ప్రస్తుతం రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కూటమి తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి విజయంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. అందుకోసం ప్రస్తుతం ఆయనకు ఏదో కీలక పదవి దక్కపోతున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరి కాసేపట్లో కాపు కార్పొరేషన్ చైర్మన్ లేదా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి సిద్ధంగా ఉండండి అంటూ రాసుకొచ్చారు.